సువార్త 22వ అధ్యాయం 24వ వచనం. తమలో ఎవరు గొప్పవాడు ఎంచబడునో అధికారం చేయువారు అగబడుదురు. చాలు చాలు చాలు. చూడండి ఇక్కడ ఒక మాట 24వ వచనములో తమలో ఎవడు గొప్పవాడు ఎంచబడునో అను వివాదం వారిలో పుట్టగా. రెండోది వివాదం. చెప్పండి అమ్మా. సందేహం పుడుతుంది. ఇంకేనండ వివాదం అంటే ఏంటి? చర్చ, డిస్కషన్, ఆర్గ్యుమెంట్. ఎవరిలో ఇది? శిష్యుల్లో జరుగుతున్నటువంటి డిస్కషన్. గొడవ పుడుతుందంట. ప్రేమికులారా, వివాదం పుట్టిందంట. ఏంటి ఆ వివాదం అంటే, యేసు ప్రభువు వారు వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. ఆ ముందు అధ్యాయాలన్నీ కూడా వాళ్ళకి ఫేవరబుల్గా కొన్ని మెసేజ్లు ఇచ్చాడు. ఎవరికి? శిశువులందరికీ. ఇప్పుడు వాళ్ళ వివాదం ఏంటంటే, వాళ్ళ యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, యేసు ప్రభువు వారు పోతున్నారు, నెక్స్ట్ హూ ఈజ్ ద లీడర్, నెక్స్ట్ ఎవరు లీడర్ ఎవరు అని చెప్పి వీళ్ళలో ఒకరికొకరికి ప్రేమికులారా ఏం పుడుతుంది చెప్పాలా? వాళ్ళు మేము గొప్ప అంటే మేము గొప్ప, మేము ఎక్కువ అంటే మేము ఎక్కువ అన్నట్లుగా ఒక వివాదం కనపడుతుంటే సున్నంగా దేవుడు ఇవన్నీ గమనిస్తున్నాడు. ఎవరైనా? యేసు ప్రభువు వారు వారందరినీ వరుసగా నిలబెట్టాడు. దాంట్లో పేతురు అన్నట్టు తలపైకి ఎత్తండి, మీరందరూ ఏం కాదు, నేనే చాలా ప్రాముఖ్యమైనవాడు, ఎందుకంటే నన్ను దేవుడు ప్రాముఖ్యమైన కొన్ని స్థలాలకు ఏంటంట తీసుకొని పోయాడు, నేనే ఎక్కువ, మీరందరూ కాదని పేతురు అంటాడు. యోహాన్ అంటాడు, మీరందరూ ఒక ఎత్తు, నేను యేసు రొమ్మును ఏంటంట ఆనుకున్నవాడును అని ఎవరికి ఉండాల్సిన ఆధిక్యతలు వాళ్ళు చెప్పుకుంటూ నేను లీడర్ అంటే యేసు ప్రభువు ఒక్కటే మాట తేల్చి చెప్పేశాడు, మీలో ఎవరైనా గొప్పవాడు అవ్వాలంటే ఏంటంట చెప్పాలి, ఏమవ్వాలంట? దాసులు అవ్వాలి, పరిచారకులు అవ్వాలి. ఏమవ్వాలంటే? గొప్పవాళ్ళు అవ్వాలంటే మీరు పరిచారకులు అవ్వాలి, దాసులు అవ్వాలనేటువంటి విషయాన్ని దేవుడు చెప్పాడు సంగమ. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గర చెప్పండి, హల్లెలూయా. వినాలి. చూడండి, పరలోకపు విధానం దేవుడు చూసే ఆ కోణం ఒకసారి మనం గమనిస్తే లోకానికి దేవుడు చూసే విధానం చాలా వ్యత్యాసం ఉంటుంది. లోకంలో గొప్పవారని ఎవరంటారండి? ఎవరంటారు? లోకంలో గొప్పవారని ఎవరంటారండి? ధనం ఉన్నోళ్ళని, డబ్బులు ఉన్నోళ్ళని, ఐశ్వర్యవంతుల్ని, జ్ఞానం ఉన్నోళ్ళని, శరీర సంపద, వాళ్ళని గొప్పవాళ్ళు. కానీ దేవుడు దృష్టిలో గొప్పవాళ్ళు ఎవరంటే, ఇప్పుడు ఒక మాట అడుగుతా, ఎంతమందికి నేను గొప్పవాడిన వాళ్ళ మా సూత్రాలు చెప్పండి? అందరికీ ఉంది. ఇది మంచి ఆశీర్వాదం కాబట్టి అందరికీ ఉంది. ఏమవ్వాలని? గొప్పవాళ్ళం అవ్వాలని. గొప్పవాళ్ళు అవ్వాలి అని అంటే మీ సమాజములో మీ కుటుంబీకుల మధ్యలో సంఘములో ఒక సుస్థిరమైన మంచి స్థితిలో మీ కుటుంబం ఉండాలంటే దేవుడు కోణంలో గొప్పవారు ఎవరు చెప్పాలా? పరిచర్య చేసేవారే గొప్పవారు. అలాంటి వారినే దేవుడు దీవిస్తాడు. అది యేసు ప్రభువు వారు చెప్పిన మాట. నువ్వు గొప్పవాడు అవ్వాలంటే పరిచర్య చేసే మనసు నీకు ఉండాలి, దీన మనసు నీకు ఉండాలి. ఇదే ఎవరికైతే ఉంటుందో వారిని దేవుడు ఖచ్చితంగా ఏం చెప్పాలంటండి, తన్ను తాను తగ్గించుకున్నవాడిని దేవుడు ఏం చెప్పాలా? హెచ్చిస్తాడనే మాట బైబిల్ ఉట్టిగా రాయబడలే. హల్లెలూయా. మరి ఈ విషయంలో యేసు ప్రభువు వారు మాదిరిగా లేడా? మీరు యోహాను సువార్త 13వ అధ్యాయంలో చదవండి. ఇంటికి వెళ్ళాక యేసు ప్రభువు టవల్ కట్టుకొని ఒక ఏంటంట బేషన్ తీసుకొని దాంట్లో నీళ్లు పోసి ఏం చేస్తాడమ్మా? శిశువుల పాదాలందరివి కడుగుతాడు అని అది కడిగి ఒక మాట అంటాడు, నేను చేసిన ప్రకారం మీరు కూడా ఒకరికొకరు చెప్పండి, ఒకరికొకరు చేయండి, అలా అనుసరించండి అన్న ఒక మాదిరిని యేసు ప్రభువు వారు ప్రేమికులారా ఉంచినట్లుగా చూస్తున్నాం. తలపైకి ఎత్తండి. ప్రపంచంలో సంగమా యేసు ప్రభువు వారు ఉంచిన మాదిరి మామూలు మాదిరి కాదు. ఏ రంగములో చూసినా, ఏ కోణములో చూసినా ఆ మాదిరిని కనుక ఒక వ్యక్తి పాటించగలిగితే, ఎవరైనా సరే, క్రైస్తవేత్త అయినా క్రైస్తవుడైనా ఎవరైనా ఆ మాదిరిని గనక జీవితంలో పైకి రావాలనుకుంటే, 10 మందికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే, 10 మందికి దీవెనకరంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా యేసు ప్రభువు వారు ఎన్ని విషయాల్లో మాదిరి ఉండాలి అన్ని విషయాలు ఏంటంటే యేసు ప్రభువు వారు మాదిరి ఉంచాడు. ప్రేమికులారా, ఆయన ఆ మాదిరి నుంచి అంటున్నటువంటి మాట ఏంటంటే ఒకరినొకరు ఏంటంటే అలా చేసుకోండి అనే మాట ఏం చెప్పాలా అన్నది తలపైకి ఎత్తండి. ఎందుకు ఆ మాటని చెప్పాలా?
ఒకరికంటే ఒకరిని గొప్పగా ఎంచుకోండి అనే మాట చెప్పాడు. అంటే నాకంటే ఏంటంట ఆ కడిగిన వాడు నాకంటే గొప్పవాడిని ఎంచుకో. ఆ మనసు రావాలి. ఇది మనుషుల్లో రావటంలే, ప్రాముఖ్యంగా దేవుడి బిడ్డలు రావట్లే. ఎందుకు రావట్లేదు చెప్పాలి? నేనే గొప్ప అనే మనస్తత్వంతో చాలామంది బతుకుతున్నారు. నాకే అన్ని తెలుసు అన్న ఆలోచనతో బతుకుతున్నారు. నాకే అన్ని తెలుసు అన్నటువంటి జ్ఞానంతో బ్రతుకుతున్నారు. గమనించండి, గర్వం ఉన్న చోట గమనించండి తగ్గింపు మనసు ఉండదండి. అతిశయించే మనసు ఎవరికి ఉండదు, వాళ్ళకి ఎప్పటికీ ఏంటంట తగ్గింపు అనే మనసు రానే రాదు. ప్రభు చెప్తున్నాడు, నీకంటే ఎదుటవాడిని ఏం చెప్పాలి? నువ్వు గొప్పగా ఎంచాలి. అప్పుడు దీవించబడతావు నువ్వు, అప్పుడు పైకి వస్తాం మనం, అప్పుడు దేవుడి కార్యాలను జీవితంలో స్పష్టంగా చూస్తూ ఉంటాం. ఈ స్థితిగతులు క్రైస్తవులుగా మనం అందరం కూడా గమనించండి. వివాదం ఉండకూడదు. ఎక్కడ ఎవరిలో ఉండకూడదు అంటమ్మా? మనలో ఏముండకూడదు? నేను గొప్ప అంటే నేను గొప్ప అనే వివాదం ఏంటంట ఉండకూడదు. ఒక వ్యక్తి దేవుడి దృష్టిలో హెచ్చించబడాలంటే వాక్యము సెలవిస్తుంది, వాడు దాసుడవ్వాలి. చెప్పండి, ఏమవ్వాలంట? దాసుడవ్వాలి. ప్రేమికులారా, దాసురాలు అవ్వాలి. ఈ స్థితి ఒక వ్యక్తి కలిగి ఉంటేనే గొప్పవాళ్ళు అవుతారని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. కొన్నిసార్లు ఇళ్లలో కూడా తగాదులు అవుతుంటాయి. ఎందుకు చెప్పాలి తగాదులు అయ్యి? వివాదం ఎందుకో చెప్పండి ఒకసారి. ఎందుకు వస్తుంది భార్య భర్తల మధ్యలో? ఇదే చాలా జాగ్రత్త. ఇలాంటివి కనుక వస్తున్నాయా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక చక్కటి కుటుంబ జీవితాన్ని జీవించాలంటే ప్రేమికులారా చాలా జాగ్రత్తగా ఉండాలి. భర్త కానీ ఏంటంట భార్యగా నేను గొప్ప అనే పంతాలకు ఏంటంట అస్సలకైనా ఏమాత్రం కూడా ఏంటంట పోకూడదు. చిన్న చిన్న వాటికి అసలు రీజనింగ్ ఉండదు, కారణం ఉండదు. తగాదులు, గందరగోళం చిన్న చిన్న వాటి కాడ ప్రేమికులారా భయంకరంగా ఎడమొఖం పెడమొఖం పెట్టేటువంటి కుటుంబంలో భార్య భర్తలు లేకపోలే. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గర చెప్పాలి, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేయండి. అవిధేయమైన వెవ్వైన నీలో ఉన్నాయా? సందేహము నీలో ప్రేమికులారా ఉందా? అది ఈరోజు తొలగించేయి. వివాదాలు ఉన్నాయా? తొలగించేయి. కోపం ఉందా? తొలగించేయి. అవి నీ అభివృద్ధిని ఆపేస్తున్నాయి. దేవుడి కార్యాలు చూడనివ్వకుండా చేస్తున్నాయి. దేవుడి కార్యాలు స్పష్టంగా చూడలేకపోతున్నావు. గ్రహించు సోదరి, గ్రహించు సోదరుడా, గ్రహించు. దేవుడి కార్యాలు ఎప్పుడు సందేహపరచమాకు. దేవుడు మాటలు ఎప్పుడు ప్రేమికులారా, దేవుడి మాటలు ఎప్పుడు సందేహంగా దయచేసి తీసుకోమాకు. దృఢంగా నమ్ము, రూఢిగా నమ్ము, కార్యాలు జరుగుతాయి. వివాదం, ఎవరితోనే వివాదం ఉందా? దాని కొరకు కాదు ప్రభుని పిలిచింది. దేవుడి యొక్క మహిమ ద్వారా ప్రజలకు తెలియజేయబట్టానికి దేవుడు మనల్ని పిలిచాడు. వివాదాలు పుట్టొద్దు. అసలు మందిరములో నేను గొప్ప అంటే నేను గొప్ప అనే ఆలోచన కూడా దయచేసి. నీకంటే మరొకరిని ఎప్పుడు యోగ్యునిగానే చూడాలి నువ్వు. కోపం వల్ల నువ్వేం సాధించలేవు. నీ అతిశయం వల్ల నువ్వేం సాధించలేవు సోదరుడా. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును సంతరించుకుంటారనే వాక్యం సెలవిస్తూ ఏదైనా దేవుని సన్నిధిలో ప్రేమికులారా ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. అయ్యా నాలో ఇగో ఇవి ఉండాలయ్యా, భయభక్తులు ఉండాలయ్యా, నా జీవితంలో నా కుటుంబంలో భయభక్తులు ఉండాలి. ప్రభువా ఎక్కడున్నా నేను, నా దేవుడు నన్ను గమనిస్తున్నాడు, నా దేవుడు నన్ను చూస్తున్నాడని ఎక్కడున్నా కూడా ప్రభువా. దానియేలు భయభక్తులు కలిగి ఉన్నాడంటానికి ఎన్ని ప్రతికూలతలు వచ్చినా భయభక్తులు మానలేదు ప్రభువా. యోసేపు తన కళ్ళ ముందు పాపము చేయడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నా అక్కడి నుంచి పారిపోయాడు. గల కారణం భయభక్తులు కలిగి ఉండబట్టే.
సోదరా సోదరి భయభక్తులు కలిగి జీవించు. ఓర్పు ఉండాలి ప్రతి క్రైస్తవుడికి. నాకు దయచేయనది నాకు లేదయ్యా. చేయగలుగుతాడు దేవుణ్ణి పట్ల, కానీ కొన్నిసార్లు నీకు ఓపిక ఉండట్లే. అది నేర్పించడానికే ప్రభు నిన్ను పరీక్షిస్తాడు కొన్నిసార్లు. మూడవదిగా ఆసక్తి ఉందా? ఆసక్తి ఉందా? దేవుడు సన్నిధి అంటే ఆసక్తి ఉందా? దేవుడు కార్యాలంటే ఆసక్తి ఉందా? దేవుడికి ఇవ్వటం అంటే ఆసక్తి ఉందా? ప్రార్థన చేయడానికి ఆసక్తి ఉందా? వాక్యం చదవడానికి ఆసక్తి ఉందా? ప్రార్థన చేతులు ఎత్తండి, చిన్న ప్రార్థన. ప్రభువా నాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. దయచేసి ప్రభు మీతో మాట్లాడితే నన్ను క్షమించమని ఒక్క మాటను ప్రభు ప్రేమిట్లా దర్శిస్తాడు. ఆయన ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దర్శించయ్యా. మమ్మల్ని సరిచేసేదంటే ఏదైనా ఉందంటే కేవలం నీ వాక్యమే ప్రభువా. మా బ్రతుకులు క్రమపరిచేదంటూ ఏది ఉందంటే కేవలం నీ మాటలే నాయన. మేము ఒక చక్కటి జీవితాన్ని జీవించడానికే మీరు మాతో మాట్లాడుతున్నారు. ఒక చక్కటి ఆధ్యాత్మికమైన జీవితాన్ని మీరు కొనసాగించడానికే మీరు మాతో వాక్యం ద్వారా సంధిస్తూ ఉంటారు. ఎవరైతే విని గైకొని నడుచుకుంటారో వారి జీవితాలు ప్రభా దీవెనకరంగా ఉంటాయి. చేతులెత్తిన బిడ్డలందరినీ నా దేవుడు బలపరచునుగాక. వారి అంతరంగములో ఏవైతే పుట్టకూడదో అవి ఒకవేళ ఉంటే ఈ రోజు నుంచి అవన్నీ కూడా కుక్కటి వేళ్లతో సహా అది ఎంత పెద్ద వృక్షమై కూర్చున్నా పెకలించబడునుగాక, పెకలించబడునుగాక. నా దేవుడు తొలగించునుగాక వాటిని. ఏవి పుట్టాలో, ఏవి మాలో ఉండాలో, ఏ జీవితాన్ని కలిగి నడిపించబడాలో, ఏ జీవితం కలిగి మేము జీవిస్తే దీవించబడతామో, ఏ బ్రతుకు కలిగి ఉంటే ఆశీర్వదించబడతామో అవి మాలో పుష్కలంగా ఉండునుగాక. అవి లేని వారిలో కూడా కలుగునుగాక. ఈ మాటలు వారి హృదయాన్ని తాకునుగాక. వారి అంతరంగములో పరివర్తనలో మార్పు చెందునుగాక. వారిలో భయభక్తులు లేకపోతే కలుగునుగాక. ఓర్పు కలుగునుగాక. ఆసక్తి పుట్టునుగాక. ఇవి కలిగి ఉన్నప్పుడే నాయన మేము దీవించబడతాం. ఈ ఆధిక్యతలు ఎప్పుడు మర్చిపోకుండా మీరు మాతో మాట్లాడుతూ నీ మాటలు బట్టి స్తుతిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.